కొన్ని దేశాలలో కొన్ని పరిస్థితులు కొన్ని వింత వింత పోకడలను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అలాంటిదే ఈ ప్రస్తుత ఉదాహరణ. వారం రోజులుగా కనిపించక ఎక్కడికెళ్లాడో తెలియక ఆందోళనతో వెతుకుతున్న ఆ కుటుంబానికి మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, రేపే ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు, గుడ్ బై చెప్పడానికి ఒక 10 నిమిషాలు ఆయన్ని కలిసి వెళ్ళమని ఆ కుటుంబానికి పిలుపొచ్చింది. మీకే గనక అలాంటి పిలుపొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భయంకరమైన భయోత్పాదకమైన భయానకమైన పరిస్థితి కదా. ఇరాన్ లో ప్రస్తుతం సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలలో భాగంగా 26 ఏళ్ల ఇర్ఫాన్ సుల్తానీ జనవరి 8 సాయంత్రం ఆయన ఇంటి వద్ద అరెస్ట్ అయ్యాడు. కరజ్ జిల్లాలోని ఫర్దిస్ లో ఆయన నివాసం. అతను ఎక్కడున్నాడో తరువాత 3 రోజులు ఆ కుటుంబానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జనవరి 11 ఆదివారం ఖొమైనీ సెక్యూరిటీ ఏజెంట్స్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యారు. సుల్తానీ కస్టడీలో ఉన్నాడని, మరణశిక్ష విధించబడిందని, జనవరి 14న అమలు చేసే షెడ్యూల్ ఖరారైందనే వివరాలు చెప్పారు. దాంతో ఆ కుటుంబం కుప్పకూలింది. ప్రొటెస్ట్ లో జాయిన్ కావద్దని సుల్తానీకి ఖొమైనీ ప్రభుత్వం నుండి ముందుగానే హెచ్చరికలు వచ్చినా కూడా ఆయన పెడచెవిన పెట్టాడని చెప్పారు. ఆయన మీద ఏ ఛార్జెస్ వేశారో లేదా ఏ కోర్టు హియరింగ్ డేటో చెప్పడం కాదు, ఏకంగా సుల్తానీకి మరణశిక్ష పడిందనే విషయం అధికారులు చెప్పారు. నేషన్ వైడ్ యాంటీ ఖొమైనీ అన్రెస్ట్ లో భాగంగా ఇరాన్ లో మరణశిక్షను అనుభవించబోతున్న మొట్టమొదటి వ్యక్తి సుల్తానీనే. ఆయన మీద మొహరబే అనే ఛార్జెస్ మోపబడ్డాయి. మొహరబే అంటే దేవుడి మీద శత్రుత్వం. నార్మల్ నిందారోపణలు కావు, కోర్టు హియరింగ్లు లేవు, లాయర్ ను కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అసలే లేదు. దాంతో సుల్తానీ కుటుంబం తీవ్రంగా భయపడింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, చెబితే కుటుంబ సభ్యులంతా అరెస్ట్ అవుతారని అథారిటీస్ ద్వారా వార్నింగ్ కూడా ఇవ్వబడింది. అరెస్ట్ అయిన వారం రోజుల్లోనే సుల్తానీకి మరణశిక్ష విధించబడడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. ఈ ఆందోళనలు అనేవి గత 20 రోజులకు పైగా జరుగుతున్నవి. కారణాలు అనేకం. ఇరాన్ లో 2025-26 ప్రొటెస్టుల వెనుక ఆర్థిక సంక్షోభం ఉంది. ఇరానియన్ కరెన్సీ అయిన రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. అది ద్రవ్యోల్బణానికి దారితీసింది. దాంతో నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటాయి. వీటన్నిటికీ కారణం నిరుద్యోగం, ఉద్యోగస్తులకు జీతాల ఆలస్యం, జనాల కొనుగోలు శక్తి తగ్గి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దారుణంగా పడిపోయింది. దాంతో షాప్ కీపర్లు టెహ్రాన్ లాంటి నగరాల వీధుల్లో నిరసన ర్యాలీలు తీశారు. సాధారణ జనం కూడా చేయి కలిపారు. ఈవెన్ ఎక్స్పోర్ట్ సెక్టార్ కూడా దెబ్బతింది. ఇండియాలోని బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ కూడా ఇరానియన్ పోర్టుల వద్ద పేమెంట్స్ స్టక్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దేశం మొత్తం మీద 280 లొకేషన్స్ లో ప్రొటెస్ట్ మొదలైంది. పోలీస్ కాల్పుల్లో 2000కు పైగా జనం చనిపోయారు. 20,000కు పైగా అరెస్ట్ అయ్యారు. ఇంటర్నెట్ సర్వీసులు కూడా ఆపేశారు. మనుషులను గుంపులుగా చంపడం చాలా సాధారణం అయిపోయింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఇర్ఫాన్ సుల్తానీ కేసును హైలైట్ చేసింది. ప్రొటెస్టెంట్స్ ను అణచడానికి ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విచారణ లేకుండా మరణశిక్షలు అమలు చేయడం సరికాదని ఖొమైనీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ద ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ద్వారా సుల్తానీని అరెస్టు చేశారని ఆయన ఫ్యామిలీ అనుమాన పడుతోంది. ఇది ఇరాన్ యొక్క భయంకరమైన సెక్యూరిటీ ఫోర్స్. సుప్రీం లీడర్ అలీ ఖొమైనీకి డైరెక్ట్ గా లాయల్ గా ఉంటుంది. ఇర్ఫాన్ సుల్తానీ ఒక బట్టల ఇండస్ట్రీలో పనిచేస్తాడు. ఈ మధ్య ఒక ప్రైవేట్ ఫర్మ్ లో జాయిన్ అయ్యాడు. ఫ్యాషన్ మరియు పర్సనల్ స్టైల్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతాడని తెలిసింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా బాడీ బిల్డింగ్ మీద, స్పోర్ట్స్ మీద, ఆర్డినరీ లైఫ్ మీద ఆయన ఎంత ఇష్టపడతాడో తెలుస్తుంది. అరెస్ట్ కి ముందే ఆయనకు మెసేజ్ వచ్చింది. ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం ఆపమని. ఆయన తన ఫ్యామిలీకి చెప్పాడు. తన ప్రతి కదలిక వాచ్ చేయబడుతుందని. కానీ వెనకడుగు వేయడానికి నిరాకరించాడు. ప్రొటెస్ట్ కే కమిట్ అయ్యాడు. ఇరాన్ క్రిమినల్ కోడ్ ప్రకారమైనా కూడా అరెస్ట్ అయిన 3 రోజుల్లో ఉరితీయడం అనేది ఇంపాసిబుల్. ఇంటర్నెట్ ఆపేసి రోడ్ల మీద నిరసనకారులను చంపేసి అరెస్ట్ అయిన వారిని ర్యాపిడ్ గా మరణశిక్ష అమలు చేసి జనాన్ని భయోత్పాతానికి గురి చేస్తోంది సుప్రీం లీడర్ ఖొమైనీ ప్రభుత్వం. ఇరాన్ ప్రజలు సహాయం కోరుకుంటున్నారు. ఎలా సాధ్యమవుతుందో అలా ప్రభుత్వం జనాలను చంపుతోంది. 21వ శతాబ్దంలో హ్యుమానిటీకి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయి. మానవ హక్కుల సంస్థల రిపోర్టు ప్రకారం ప్రపంచంలో చైనా తర్వాత ర్యాపిడ్ గా మరణ శిక్షలను అమలు చేసే దేశం ఇరాన్ మాత్రమే. 2024
2024వ సంవత్సరంలో 975 మందికి మరణశిక్ష అమలు చేసింది. గత 2 దశాబ్దాలలో ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యధికం. అసమ్మతిని ఎలా అణచివేస్తుందో ఖొమైనీ ప్రభుత్వం ప్రస్తుత చర్యల ద్వారా అర్థమవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరానియన్ ప్రొటెస్టర్స్ కు అండగా ఉన్నాడు. మీరు ప్రొటెస్ట్ చేయండి, మీ సంస్థలన్నీ ఆక్రమించండి, మా సహాయం వస్తోంది అని ప్రోత్సహిస్తున్నాడు. ఇరాన్ మీద ఆర్థిక సైనిక ఆంక్షలు విధించాడు. ఇరాన్ తో బిజినెస్ చేసే దేశాల మీద 25% సుంకం ప్రకటించాడు. అంతేకాకుండా ఈ మరణశిక్ష అమలు చేస్తే ఇరాన్ మీద సైనిక దాడి చేస్తానని బెదిరించాడు కూడా. దాంతో ఇర్ఫాన్ సుల్తానీ కుటుంబాన్ని నిన్న అంటే జనవరి 15న అధికారులు కలిశారు. సుల్తానీ మరణశిక్ష అమలు వాయిదా పడిందని చెప్పారు. అంటే అమెరికా బెదిరింపులకు ఇరాన్ ప్రభుత్వం తలొగ్గిందని చెప్పొచ్చు. పోనీలేండి, ఏదేమైనా ఒక అమాయకుడు ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడ్డాడు.